హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా మందికి ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ తినడం చాలా ఇష్టం. అలాంటప్పుడు డైలీ ఒకే స్వీట్ తినడం కూడా బోర్ కొడుతుంది కదా. అందుకని ఫుడ్ తిన్నాక కానీ లేదా నార్మల్ టైంలో కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా అండ్ టేస్టీగా క్విక్గా అయిపోయేలా బ్రెడ్తో ఇలా స్వీట్ని చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది. సో దీనికోసం బ్రెడ్ని తీసుకొని బ్రెడ్కి ఉన్న 4 ఎడ్జెస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలానే మనం తీసుకున్న బ్రెడ్స్ అన్నింటికి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో హాఫ్ టీ గ్లాస్ వాటర్ని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాను. కావాలంటే వెనిలా కూడా యూస్ చేయొచ్చు. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో ఎడ్జెస్ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఈ బ్రెడ్స్ని గీలోనే కాకుండా ఆయిల్లో కూడా రోస్ట్ చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వైజ్ నెయ్యితోనే బాగుంటుంది. ఇలా రెండో వైపు కూడా రోస్ట్ అయ్యాక వీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని టిష్యూతో కానీ లేదా క్లాత్తో కానీ ఒకసారి తుడిచేసి అందులో 300 ml పాలని వేసుకోవాలి. ఈ పాలు మిగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. పాలు మరిగాక ఫస్ట్ మిక్స్ చేసుకున్న కస్టర్డ్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో స్వీట్ కోసం 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసేసుకున్నాక ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే షుగర్ త్వరగా కరిగిపోతుంది. ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి పాలు కూడా చిక్కపడతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ కంప్లీట్గా చల్లారే వరకు అలా పక్కన వదిలేయాలి. మిల్క్ చల్లగా అయ్యాక ఇలా ఒక బాక్స్ని తీసుకొని ఫస్ట్ ఈ కస్టర్డ్ మిల్క్ని కొద్దిగా బాక్స్లో వేసుకోవాలి. దీనిపైన మనం నెయ్యిలో వేపుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ పైన స్వీట్లో యూస్ చేసే స్వీటెడ్ కండెన్స్డ్ మిల్క్ని ఒక కోట్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల స్వీట్ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ దీనిపైన కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇలానే సెకండ్ లేయర్ కూడా బ్రెడ్స్ పెట్టుకొని కండెన్స్డ్ మిల్క్తో కోట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నాక లాస్ట్లో మిగిలిన కస్టర్డ్ మిల్క్ని వేసేసుకొని దానిపైన కొన్ని నట్స్ కూడా వేసుకొని ఈ స్వీట్ని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తింటే టేస్ట్ అదిరిపోతుంది. సో చూసారు కదా, మీరు కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.